ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము, నీవు పైవాడిగా ఉందువు గాని కిందవాడగా ఉండవు. కీర్తనలు 28 కీర్తన 14వ వచనము. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవునిని దీవించి ఆస్వాదించబడునుగాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు గనుక సింహం పిల్లలు లేమి కలవై ఆకలి కనును. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు. దేవుడు నిన్ను ఆస్వాదించి నిన్ను దీవించబోతున్నాడు. ఎక్కడ నువ్వు తునీకరించబడుతున్నావో, అవమానం కలిగి ఉంటున్నావా, కుంగిపోతున్నావా, కన్నీరుతో ఈ మాటలు వింటున్నావా, ఆర్థిక సమస్యలో ఉండి ఈ మాటలు వింటున్నావా, ఉద్యోగం లేక ఈ మాటలు వింటున్నావా, నీ పిల్లల వివాహం పట్ల నువ్వు చింతిస్తున్నావు, భారం కలిగి ఉంటున్నావు, అనారోగ్యం బట్టి నువ్వు బాధపడుతున్నావా, చింతిస్తున్నావా? ఇదిగో నూతనమైన సంవత్సరంలో నీకు కీడు మేలుకరంగా జరగబోతుంది. ఈ సంవత్సరము నూరంతల పంట కొయ్యబోతున్నావు. నువ్వు అవమానం కలిగి ఉంటున్నావా, కుంగిపోతున్న వారిని దేవుని లేవనెత్తబోతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో గుండి చెదిన వారిని దేవుడు బాగు చేస్తున్నాడు. నువ్వు అనారోగ్యంలో ఉంటున్నావా? యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆర్థిక సమస్యలో ఉంటున్నావా? దేవుడు నీ ఆర్థిక సమస్యలు యేసు నామములో తొలగిపోవునుగాక. చేతబడి శక్తులు విడుదల కలుగునుగాక. నిండా దీవెన ఆశీర్వాదం నీ కుటుంబానికి దయచేసి నీ కుటుంబం చుట్టూ కంచె కాపుదల దేవుడు ఉంచబోతున్నాడు. ఈ దినము నుంచి దేవుణ్ణి ఆశ్రయం చేసుకో, దేవుణ్ణి వెంబడించు. దేవుడు మార్గంలో నడిస్తే ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవమై ఉన్న దేవాది దేవుడు. ఆయన వద్దకు వస్తే నిత్య జీవం దొరుకును. ఆయన వద్దకు వస్తే పరలోక రాజ్యములో నిన్ను చేర్చే దేవుడు గనుక ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించబడునుగాక. ఆమేన్.